దేవుని చిత్తాన్ని చేయగలిగితే, దేవుని విషయాలకు లోబడితే, దేవుని ఆలోచనకు లోబడితే, యేసుక్రీస్తులా నీవు బ్రతకడం ప్రారంభిస్తే, ఇదిగో లోకాన్ని చూశాడు కానీ మోషే దేవుని కార్యాలను మర్చిపోయాడు. నువ్వు దేవుని కార్యాలను చూడగలిగితే నీ ముందు ఎంత పెద్ద సముద్రం ఉన్నా నీ విశ్వాసమును బట్టి 2 పాయలైపోతాయి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? దేవుని వాక్యం నీకు ధైర్యం తెచ్చేది కానీ భయపెట్టేది కాదు. దేవుని వాక్యం నిన్ను నిలబెట్టేది కానీ పడగొట్టేది కాదు. దేవుని వాక్యం నీ జీవితాన్ని మార్చేది కానీ మార్చనిది కాదు. ప్రతి విషయంలో నీవు బాగుపడాలి, ప్రతి విషయంలో నీవు మార్పు చెందాలి, ప్రతి విషయంలో యేసుక్రీస్తు స్వభావాన్ని ధరించుకోవాలి అంటే నువ్వు ఏం చేయాలి అంటే ముందు ఆయన చేసిన ఇష్టాలేమిటో నేర్చుకోవాలి. ఆయన చేసిన కార్యాలేంటో తెలుసుకోవాలి. ఆయన ఇష్టపడిన జనం ఎవరు, ఆయన చేసిన అద్భుతాలేంటి, ఆయన ఎలా చేశాడు, ఏ విధంగా చేశాడు, ఏ పరిస్థితిలో చేశాడు, ఏ విధానాన్ని బట్టి చేశాడు, ఎవరి విశ్వాసాన్ని బట్టి కార్యాలు చేశాడు, ఎవరి అవిశ్వాసాన్ని బట్టి ఆపేశాడు. ఇవన్నీ నువ్వు తెలుసుకోగలిగితే యేసుక్రీస్తు నీతో పాటు సహవాసం చేయడం ప్రారంభిస్తాడు. ఈరోజు నీలో ఏముంది? ప్రభు వల్ల చేతులు పెడుతున్నావు, మారిపోతున్నావు. మరలా మొదటి వారం వచ్చేటప్పటికి పరుగున వస్తున్నావు, పెడుతున్నావు. ఈ 3 వారాల్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా? సాతాను నిన్ను వాడుకుంటుంది. ఈ 3 వారాల్లో సాతాను ఏ రీతిగా వస్తుందో తెలుసా? కోపం ద్వారా వస్తుంది, శాపం ద్వారా వస్తుంది, నోటంట శపితమైన మాటలు తీసుకొస్తుంది, ఇంకొకరిని ద్వేషించే రాళ్ళు వేస్తుంది, ఇంకొకరిని అసహించే విషయాలు తీసుకొస్తుంది, ఇంకొకరిని మోసం చేసే విధానాన్ని తీసుకొస్తుంది. ఇవన్నీ దేవునికి ఇష్టమైనవి కావు.